హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఫ్రెండ్స్, నిన్నైతే మేము వర్క్లోకి రాలేదు. మనం వర్క్లోకి రాలేదు, నేను మా మామ ఇద్దరం కలిసి. అందుకని నేను వీడియో పెట్టలేదు. ఈరోజు అయితే మనం సరికేసుకొని పాండ్యం అయితే పోతున్నాం. పాండ్యం అంటే చాలామందికి తెలిసిన ఊరే, కానీ ఏదో మా ఆత్రం నేను వీడియో పెట్టాలని పెడుతున్నాం ఫ్రెండ్స్. చూడండి. ఇక్కడ ఈ పండ్లాపురం దాటిన తర్వాత రోడ్ అయితే వేస్తున్నారు. రోడ్ అయితే ఆల్మోస్ట్ 90% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పొలాల్లో అయితే సపరేట్ అయితే ఒక దారి వేశాడు. ఇది మట్టి రోడ్డు, రాళ్ళ రోడ్డు, గుంతల రోడ్డు కూడా నాకైతే అర్థం కావట్లేదు. మా మామ అయితే బాగా షేక్ అవుతున్నాడు డ్రైవింగ్ చేస్తూ. చూడండి ఎంత కండిషన్గా తొలుతున్నాడో. హాయ్ హాయ్, నైస్గా చెప్తే మాకైతే రోడ్డు దాటనిగా కరెక్ట్గా 1 నిమిషం పైనే పట్టింది. ఓకే ఫ్రెండ్స్, ముందు ఇంకా ఏమేమి వస్తాయో చూసుకుంటూ వెళ్దాం. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఊర్లో కూడా కొత్తగా రోడ్ అయితే కడుతున్నారు. మొత్తం ఇక్కడ అక్కడ 2 ఉన్నాయి కదా. ఇవైతే దేనికోసం అంటే ఇక్కడ బనానపల్లిలో త్వరలో రింగ్ రోడ్ అయితే రాబోతుంది. వాటి కోసమని ముందుగానే ఎక్కడెక్కడ కాలువలు ఉంటాయి కదా, కాలువలు, బ్రిడ్జీలు అలాంటివి తీసేసి ఒకేసారి పెద్దగా వేస్తున్నారు. ఆ రింగ్ రోడ్డు వేసే టైంలో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ముందే చేస్తున్నారు.
బయలుగేట్ దాటేస్తే పానెల్లోకి వచ్చినట్లే. ఇంకా సరుకు అంతా సగానికి సగం అయిపోయింది. ఇంకా మిగిలిన సరుకు పానెల్లో అన్లోడ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. మళ్ళీ సరుకు అంతా లోడ్ చేసుకొని ఏ ఊరు పలుకూరు వెళ్ళాలి. పలుకూరు వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్ టైం అక్కడ వెళ్ళినప్పుడు ఒక ట్రాక్టర్ అయితే యాక్సిడెంట్ అయ్యి ఆ ట్రాక్టర్ నిండా ఉండే బండలన్నీ కింద పడిపోయినాయి. చాలా బాధాకరం. ఈరోజు కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో తీస్తాను. మీరు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం.